ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొందరికి తలెత్తినటువంటి ఒకానొక ప్రశ్నకు మనం సమాధానాన్ని తెలుసుకుందాం. మోషే గారి యొక్క అన్న అహరోను లేవి వంశంలో ప్రాధాన్యత సంతరించుకున్నవాడు. ఇశ్రాయేలీయులు ఒక ప్రజగా, దేవుని సొత్తుగా, సర్వలోకానికి మహాదేవుని గూర్చి ప్రకటించడానికి నిర్ణయింపబడినటువంటి కాలం, వారికి వాగ్దానం చేసినటువంటి దేశానికి వారు ప్రయాణమై వెళ్ళుచుండగా వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం, వారు చేయవలసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, దేవుని కట్టడలు, ఆచారాలు, వీటన్నిటికీ దేవుడు యాజకులను నియమించాడు, ప్రధాన యాజకులను నియమించాడు. ఆ ప్రధాన యాజకులలో మొదటివాడు అహరోను. ఈ అహరోను గారు ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణంలో ఉండగానే మోషే గారి వలె ప్రయాణంలోనే చనిపోయారు. వాగ్దత్త దేశంలో అడుగు పెట్టకుండానే చనిపోయారు. అహరోను గారు ఎక్కడ మరణించారు అనేది కొందరు వ్యక్తులకు వచ్చినటువంటి ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో తప్పులు వెతుకుతూ ఆయా సందర్భాలలో అర్థం కానటువంటి సంగతులను ప్రశ్నలుగా వారు మార్చి బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయని వారు పుస్తకాలు రచించినటువంటి ఈ తరుణంలో ఒకానొక ప్రశ్న: అహరోను గారు మరణించినది ఎక్కడా? ఎక్కడ వీరికి సందేహం వచ్చింది? లేఖనాలలో ఏ వాక్య భాగాలు వీరికి సందేహాన్ని పుట్టించాయి? మనం చూడగలిగితే సంఖ్యాకాండంలో ఒక వాక్య భాగం, ద్వితీయోపదేశ కాండంలో మరో వాక్య భాగం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 37వ వచనం నుండి ఒకానొక సందర్భం మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 6వ వచనం మరో సందర్భంలో అహరోను గారి యొక్క మరణం ప్రస్తావించబడింది. ఈ రెండు వాక్య భాగాలలో అహరోను గారు మరణించినటువంటి స్థలాలను గురించి వ్రాస్తూ రెండు ప్రత్యేకమైనటువంటి పదాలను వాడడం జరిగింది. ఒకచోట హోరు కొండ, రెండవ చోట మోసేరు అనేటువంటి ప్రాంతం. ఎందుకు ఇలా వ్రాయబడింది అనేది వారి ప్రశ్న. అహరోను ఇంతకీ హోరు కొండ దగ్గర మరణించాడా, లేక మోసేరు ప్రాంతంలో మరణించాడా? ముందుగా మనం వాక్య భాగాలను చూద్దాం. మొదట సంఖ్యాకాండము 33వ అధ్యాయము 37వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 37వ వచనం నుంచి: కాదేషులో నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరుకొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్ల ఈడు గలవాడై హోరుకొండ మీద మృతి నొందెను. ప్రియులారా, వ్రాయబడినటువంటి ఈ సందర్భాన్ని చక్కగా మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు సీను అరణ్యం నుండి కాదేషు ప్రాంతానికి, కాదేషు నుండి ఎదోము దేశము యొక్క చివరన ఉన్నటువంటి, ఎదోము దేశమునకు కడగా ఉన్నటువంటి హోరుకొండ, ఈ హోరుకొండ దగ్గర హోరుకొండనెక్కి అహరోను గారు మరణించినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. అహరోను గారు మరణించేటప్పటికి ఆయన వయస్సు 123 ఏండ్లు. అహరోను గారు ఎప్పుడు మరణించారు అనగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి బయలుదేరినటువంటి సంవత్సరం మొదలుకొని 40వ సంవత్సరం, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణంలో ఉన్నారు ఇంచుమించు. 40వ సంవత్సరము 5వ నెల మొదటి దినమున అహరోను గారు హోరుకొండ మీద మృతి నొందినట్టుగా స్పష్టంగా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. యెహోవా ముందుగానే సెలవిచ్చారు, నీవెక్కడ మృతి నొందాలి,
నీవు మృతునందిన తర్వాత నీ బాధ్యత ఎవరికి అప్పగింపబడాలి? ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజమును ఎదుట నీవెలాగూ ఏ పరిస్థితుల్లో మృతునందాలి ఇత్యాది విషయాలన్నీ కూడా ముందుగానే తెలియజేయబడ్డాయి. ఆ క్రమము చొప్పుననే అహరోను గారు మృతునందారు. మోషే గారి కంటే అహరోను గారు ముందుగా మృతునందారు. ఇక సందేహాన్ని పుట్టించినటువంటి మరో వాక్య భాగం దగ్గరికి మనం వెళదాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయోరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాన్ని గురించి ఇక్కడ కూడా మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయోరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను అక్కడ మృతి నొందెను. అహరోను మృతి నొందిన తర్వాత అతని యొక్క బాధ్యత యాజకత్వం ఎలియాజరునకు ఇయ్యబడెను. ఈ విషయం మనకిక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఇప్పుడు బైబిల్ పైన చదువుతున్న వారికి ఎక్కడ తప్పు దొరుకుతుందా అని వెతుకుతున్న వారికి ఇది ఒక అవకాశాన్ని ఇచ్చింది. అహరోను గారి యొక్క మరణం ఎక్కడా? హోరు కొండ మీదనా లేక మోసేరు ప్రాంతంలోనా అనేది వీరి సందేహం. ఇంతకీ సందేహాన్ని అడిగే వారికి హోరు కొండ ఎక్కడుందో తెలియదు, మోసేరు ప్రాంతం ఎక్కడుందో తెలియదు, ఎదోము దేశం ఎక్కడుందో తెలియదు. ఈ పరిశోధన ఏమీ వారికి ఉండదు. కేవలం పరిశుద్ధ గ్రంథంలో మాటలను చూస్తూ అవి అర్థం కాకపోయేసరికి అసంబద్ధాలు అనుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అలా చదువుకుంటూ వెళ్తున్నారు, పైపైన చదువుకుంటూ వెళ్తున్నారు. చదువుకుంటూ వెళ్ళినప్పుడు వారికి ఆయా సందర్భాలలో మ్యాచ్ అవ్వటం లేదు, పోలిక కుదరటం లేదు. ఒక గ్రంథంలో చదివినటువంటి మాటలకు మరో గ్రంథంలో చదివినటువంటి మాటలకు వీరికి పోలిక కుదరటం లేదు. పైపైన చదివిన వారికి పోలిక కుదరటం లేదు, ఎందుకంటే పరిశోధన లేదు. ఈరోజు ఒక నేరాన్ని కూడా మనం నిరూపించాలంటే దానికి సాక్ష్యం కావాలి, ఆ నేరాన్ని పరిశోధించాలి. పైపైన తీర్పులు చెప్పేస్తే చాలా పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతాయి. నిజంగా నేరం జరిగినా సరే కోర్టు వారు ఏమడుగుతారు? సాక్ష్యాలు అడుగుతారు, పరిశోధన చేయమంటారు, రీసెర్చ్ చేయమంటారు. అందుకే నేర పరిశోధన విభాగం ఒకటి ఉంటుంది, నేర పరిశోధన చేస్తారు. అలాగే ఏదైనా ఒక పురాతనమైనటువంటి ప్రాంతం లేకపోతే వస్తువు దొరికినప్పుడు దానిని నిర్ధారించుకోవటానికి అది ఏ కాలానికి సంబంధించినది, అది ఎవరి పరిపాలనలో ఉండేటువంటి వస్తువు లేక ప్రాంతం అనే దానిని నిర్ధారించుకోవటానికి పరిశోధన చేస్తారు. పురావస్తు శాఖ పరిశోధన చేస్తారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోతే పరిశోధించాలి, ఆ ప్రాంతాల దగ్గరకు వెళ్ళాలి. ఆ మోసేరు ప్రాంతం, అప్పుడు మోసేరు అని పిలువబడినటువంటి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? యహకానీయులదైనటువంటి బెయోరోతు ప్రాంతం ఎక్కడుంది? అలాగే ఎదోము దేశం ఇప్పుడు ఏమని పిలువబడుతోంది? ఎదోము దేశమునకు కడన ఉన్నటువంటి హోరు కొండ ఇప్పుడు ఏమని పిలువబడుతోంది? ఆ కొండలు నేటికి ఎలా కనిపిస్తున్నాయి? కాలక్రమేణా అవి ఎన్నో మార్పులకు లోనై ప్రస్తుత కాలానికి అవి ఎలా కనిపిస్తున్నాయి అనేది పూర్తిగా పరిశోధన చేస్తే ఈ విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వారు వీటి మీద పూర్తి పరిశోధనను కలిగి ఉండాలి. ఇలాంటి విషయాలు నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో బోలెడు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ముఖ్యంగా ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయుల యొక్క కాలం చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రకు నేడున్నటువంటి మనం ఉన్న కాలానికి, ప్రస్తుత ఈ యొక్క చరిత్రకు మధ్యన ఉన్నటువంటి కాలం వ్యత్యాసం చాలా ఎక్కువ. భౌగోళికంగా చాలా మార్పులు వస్తాయి. పట్టణాల పేర్లు, కొండల పేర్లు, నదుల పేర్లు అన్నీ మారిపోతాయి. ఆయా ప్రాంతాలు మారిపోయినటువంటి పేర్లతో పిలువబడుతున్నాయి. కొన్ని ప్రాంతాలైతే భూమిలో కలిసిపోయాయి. ఆయా ప్రకృతి వైపరీత్యాలకు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రియులారా, చాలా కాలం క్రిందటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం.
మరి అప్పటి సంగతులను ఇప్పుడు ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవటానికి ఎలా వీలు పడుతుంది? కనుక ఈ పుస్తకం అవుట్‌డేటెడ్ అయిపోయిందా అంటే, దేవుడు అందులో మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి ఆత్మ సంబంధమైన సంగతి. శరీర సంబంధమైనటువంటి సంగతి కాదు. ఏదెను వనం, ఉదాహరణకి ఏదెను వనం. ఏదెను వనంలో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకమని దేవుడు అందులో వారిని ఉంచాడు. అపవాది అయిన వాడు అక్కడ ప్రవేశించి వారిద్దరిని దేవునికి దూరం చేశాడు. ఆజ్ఞాతిక్రమం జరిగించేలా వారిని ప్రేరేపించాడు. వారు ప్రేరణకు గురై దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని వారు తిన్నారు, గెంటివేయబడ్డారు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన సంగతి ఏంటి? దేవునితో సంబంధాన్ని కలిగి ఉండవలసినటువంటి ఆదాము హవ్వలు దేవుని మాటకు వ్యతిరేకమై, విరోధులై, ఎడబాటుకు గురై, పట్టించుకోని వారై, సాతాను ప్రేరణకు లోనైపోయి ఏదైనా నుండి బయటకు గెంటివేయబడ్డారు, ఆత్మీయంగా మరణించారు. ఈ విషయాలన్నీ కూడా మనం అక్కడ నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అవి. అయితే ప్రస్తుతం ఏదైనా ఎక్కడుంది? ఏదెనులో ఉన్నటువంటి జీవవృక్షం ఎలా ఉండేది? ఏదెనులో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివిరుచి వృక్షం ఎలా ఉండేది? ఆ పండు తింటే ఏమవుతుంది? ఆ పండు ఆకారానికి ఎలా ఉంది? ఇత్యాది విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి కోవలోనికి రావు. ఇలాంటివి చర్చించాలంటేనండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి. అందుకే యోహాను గ్రంథకర్త ఏమంటాడంటే, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటన్నిటిని వ్రాయటానికి, అలా వ్రాసినటువంటి పుస్తకాలను కూర్చటానికి ఈ భూలోకమైనను సరిపోదని నాకు తోచుచున్నది అంటారు ఆయన. అంటే ఒక పోలిక చెప్పారు. అన్ని మహత్కార్యాలు, అన్ని గొప్ప గొప్ప క్రియలు ఆయన చేశారు. వాటిని వివరించుకుంటూ వెళ్ళామంటే అసలు అలా వ్రాయబడిన పుస్తకాలకు చోటు సరిపోదు, భూలోకం సరిపోదు. మరి ఎన్ని వ్రాయబడ్డాయి? అన్నిటిలో ఎన్ని వ్రాయబడ్డాయి అంటే, మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తి కలిగిన వాక్యం ఎంతైతే అవసరమో దేవుడు అంత వ్రాయించాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించటానికి కావలసిన సంగతులు వ్రాయబడ్డాయి. ప్రియులారా, బైబిల్లో నుండి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. శరీర సంబంధంగా, లోకపరంగా మనం నేర్చుకోవాలి అనుకుంటే చాలా సంగతులు ఇందులో ఉన్నాయి. వ్రాయబడిన ప్రతి ప్రాంతం దగ్గరకు మనం వెళ్ళి, అది నాటి కాలంలో అలా పిలువబడితే నేటి కాలంలో ఎలా పిలువబడుతుంది, ఆ ప్రాంతం ప్రస్తుతానికి ఉందా లేదా, కాలగర్భంలో కలిసిపోయిందా, ఇలాంటి విషయాలు చాలా మనం చర్చించుకోవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథానికి ప్రామాణికం ఏంటంటే విశ్వాసం. అలాగని గుడ్డిగా నమ్మమని నేను చెప్పటం లేదు, దేవుడు ఎప్పుడూ ఆ విధంగా చెప్పలేదు. విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండమంటున్నాడు? విశ్వాసము ద్వారా నీతిని, పరిశుద్ధతను, యథార్థతను కాపాడుకోమంటున్నాడు, పరలోకానికి రమ్మంటున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అలా? సమయం తక్కువ. ఇప్పుడు మీకు నాకు ఒక 10,000 సంవత్సరాలు భూమి మీద ఆయుష్ను దేవుడిచ్చాడు అనుకోండి. ఒక 5,000 సంవత్సరాలు వీటన్నిటిని మనం పరిశోధించడానికి ఉపయోగించుకోవచ్చు. మిగిలిన 5,000 సంవత్సరాలు దేవుని కొరకు పని చేయొచ్చు. కానీ కాలము సంకుచితమై ఉన్నది. మనము దేవుని కొరకు బ్రతకవలసినటువంటి కాలం చాలా సంకుచితమైనది. ఈ సంకుచితమైన కాలంలో, తక్కువ కాలంలో ఆత్మ సంబంధమైన జ్ఞానమును నేర్చుకొని పరలోకానికి మనం వెళ్ళిపోవాలి, నిత్యత్వాన్ని మనం సాధించుకోవాలి. అలాగైతే మరి ఈ ప్రశ్నకు మీరు ఎందుకు సమాధానం చెబుతున్నారంటే, భవిష్యత్తులో మీరు ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు, ఈ ప్రశ్నే ఎదురైనప్పుడు మీరు అక్కడతో ఆగిపోకూడదని ముందుగా మీకు వివరణిస్తున్నాను, సమాధానం తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇలాంటి ప్రశ్నలు కలిగినప్పుడు, అంటే మోషే యొక్క శరీరం ఎక్కడుంది, ఆయన శవం ఎక్కడుంది, అలాగే పితరుల యొక్క సమాధులు ఎక్కడున్నాయి, అహరోను గారు ఎక్కడ సమాధి చేయబడ్డారు, ఇలాంటి విషయాలు, వీటిని గూర్చి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండకపోవడమే మంచిది. వంశావళులను గూర్చి కానీ, మితము లేని వంశావళులు వాటిని గూర్చి, లేక శరీర సంబంధమైనటువంటి ఏవైనా రాజ్యాలను గూర్చి, పరిపాలనను గూర్చినటువంటి విషయాలు కానీ ఎక్కువగా లోతుకు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే సమయం తినేస్తుంది. ఇలాంటి విషయాలు సమయాన్ని తినేస్తాయి. నిజంగా ఆసక్తి ఉందనుకోండి, సమయం ఉందనుకోండి, ఎక్కువగానే సమయం ఉందనుకోండి,
ఈ విషయం తెలిస్తేనే నేను ముందుకు వెళ్ళగలను, యేసునందు విశ్వాసం ఉంచగలను, లేకపోతే ఉంచలేను అనుకున్నారనుకోండి, డైరెక్ట్ టికెట్ తీసేసుకోవడమే. మోసేరు ప్రాంతానికి డైరెక్ట్ టికెట్ తీసేసుకోవడమే, వెళ్ళిపోవడం ఎక్కడికి. ఖచ్చితంగా మీకు ఆనవాళ్ళు దొరికేస్తాయి, కానీ సమయం పడుతుంది. తెలుసుకోవటానికి, మీరు అంగీకరించడానికి సమయం పడుతుంది. ఈలోపు మీరు చచ్చిపోవచ్చు, కాలం కాస్త అయిపోవచ్చు, ఈలోపు ప్రభు రాకడ జరగచ్చు. ఏం చేస్తున్నావు అంటే తవ్వుతూ కూర్చున్నాను ప్రభు అంటే. మోసేరు ప్రాంతం నాటి కాలంలో ఎక్కడుందోనండి, నేను త్రవ్వకాలు జరుపుకుంటూ కూర్చున్నాను ప్రభువా అంటే, గెడ్డాలు మేసాలు పెంచుకొని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడ జరిగిపోతే ఏం చేస్తున్నావు నువ్వు? కాలము సంకుచితమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమైనది. ఇప్పుడా ఇలాంటి పనులు నువ్వు చేసేది? ప్రియులారా, దేవుని యొక్క సంగతులలో ఏవి ముఖ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి అత్యవసరమైనవో వాటిని ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక నేటి ప్రశ్న దగ్గరకు మనం రాగలిగితే, ఇంతకీ అహరోను గారు ఎక్కడ మరణించారండి అంటారా? హోరుకొండ దగ్గర, మోసేరు ప్రాంతం దగ్గర. ఇప్పుడు మీకు కాస్త వివరణ ఇస్తాను. ఎందుకంటే మీకు ఈ విషయమై ఎక్కడికో వెళ్ళి పరిశోధనలు చేయనక్కర్లేదు, కానీ ఈ విషయమై మీకు ఒక సమాధానం తెలియాలి కనుక, ఎవరైనా అడిగినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పాలి కనుక ఈ వివరణ అంతా మీకు ముందుగా ఇచ్చాను. ఇప్పుడు విషయంలోనికి మనం వెళదాం, సమాధానంలోనికి మనం వెళదాం. దేవుడు ముందుగా అహరోనుకు చెప్పాడు ఈ విషయం. నీవెక్కడ మరణించాలి, నీ బాధ్యతలు ఎలియాజర్కి ఎలా ఇవ్వాలి, ఈ విషయాన్ని అంతటిని కూడా దేవుడు అహరోనుకు తెలియజేశాడు. ఆ సందర్భం దగ్గరికి మనం వెళదాం ఒకసారి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనం నుంచి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరుకొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరుకొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును, ఎలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరుకొండ నెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించాను. అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఈ వాక్య భాగంలో మనం చూడగలిగితే అహరోనుకు దేవుడు ముందుగా ఇచ్చినటువంటి సూచన, అతడు ఎలా మరణించాలి అనే దానిని ముందుగా దేవుడు తెలియజేశాడు. మీరు వాగ్దత్త దేశంలో అడుగు పెట్టవద్దు, మోషేతో పాటు నీవు కూడా వాగ్దత్త దేశంలోనికి వెళ్ళక ముందే ఈ ప్రయాణంలోనే మరణించాలి, పితరులతో మీరు చేర్చబడాలి. ఈ విషయాన్ని ముందుగా అహరోనుకు దేవుడు తెలియజేశాడు. ఆ ప్రకారంగానే అహరోను హోరుకొండనెక్కి ఆ శిఖరమున మరణించాడు. ఈ హోరుకొండ ఎక్కడుందని రాయబడింది? ఎదోము పొలిమేరలలో ఉంది. ఎదోము దేశానికి కడగా ఉంది, పొలిమేరలో ఉంది, సరిహద్దులలో ఉంది. ఈ హోరుకొండనెక్కిన తర్వాత అహరోను అక్కడ చనిపోయాడు. మోషే, ఎలియాజరు, అహరోను ముగ్గురు కొండ శిఖరమునకు వెళ్ళారు. ఇద్దరే వచ్చారు. మోషే, ఎలియాజరు మాత్రమే వచ్చారు. ఎలియాజరు అహరోను ధరించినటువంటి ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు తాను ధరించాడు. ఇక మీదట ఎలియాజరు ప్రధాన యాజకుడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఇక చివరికి వచ్చేశారు. వాగ్దత్త దేశంలో వారు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక కొద్ది కాలం మాత్రమే వారు ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అహరోను మరణించాడని ఆ వార్త వినగానే వారందరూ కూడా 30 దినములు అహరోను కొరకు ప్రలాపించారు, దుఃఖ దినములు సలిపారు. ఈ విషయం అక్కడ వ్రాయబడింది. ఇక్కడ కూడా హోరుకొండ మీద అహరోను మృతి చెందినట్టుగా వ్రాయబడింది. హోరుకొండ మీద అహరోను మృతి చెందాడు అనేది ఖాయం. అయితే మరి మోసేరు ప్రాంతం ఏంటి? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి ఆ ప్రాంతం ఏంటి? ప్రియులారా, ఇక్కడ హోరు కొండను గూర్చి వ్రాయబడింది.
హోరు కొండ అనేది ఒక పట్టణం కాదు, హోరు కొండ అనేది ఒక ప్రాంతము కాదు, కొండకు పేరు అది. హోరు కొండకు అది పేరు. ఈ హోరు కొండ ఎక్కడ ఉంటుంది? మోసేరు ప్రాంతంలో ఉంటుంది. అలాగని బైబిల్లో ఉందంటే చరిత్రలో ఉంటుంది. చరిత్రలో ఉంటుంది. ఎందుకంటే ఆ విషయాలన్నీ కూడా వ్రాయించడానికి సమయం సరిపోదు, గ్రంథం సరిపోదు. ముందుగానే మీకు తెలియజేశాను. అయినను ఆ విషయాలను వ్రాయించడం ఇక్కడ అప్రస్తుతం. ఒక చోట ఊరి పేరు రాయబడితే ఒక చోట కొండ పేరు రాయబడింది. ఇందులో దోషం ఎక్కడుంది? మీకు సందేహం పుడుతుందేమో కానీ దోషం ఎక్కడుంది? సందేహం పుడితే చరిత్రకు వెళ్ళాలి, భౌగోళిక చరిత్రకు వెళ్ళాలి. మోసేరు ప్రాంతంలో హోరుకొండ ఉంది. మోసేరు ప్రాంతంలో హోరుకొండ ఉండటాన్ని బట్టి మోసేరులో అహరోను చనిపోయాడు అన్న, హోరు కొండపై అహరోను చనిపోయాడన్న ఒక్కటే. జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీకు ఈ విషయం అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతాను. పరిశుద్ధ గ్రంథంలోనే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాలలోనే ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. ఇశ్రాయేలీయులు సీను అరణ్యం నుండి కాదేశు నుండి హోరు నుండి అలా ప్రయాణం కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. ఎర్ర సముద్రం మార్గము గుండా ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో సంఖ్యాకాండంలోనే ఒకానొక భాగంలో ఆ యొక్క ప్రయాణ మార్గములు కొన్ని పేర్లతో పిలువబడ్డాయి. మరో భాగంలో ఆ ప్రయాణ మార్గములు మరో పేర్లతో పిలువబడ్డాయి. అంటే ఆ ప్రాంతాలకు వివిధమైనటువంటి పేర్లుంటాయి. ఆయా ప్రాంతాలలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాల పేర్లను ఆయా భాగాలలో పొందుపరిచారు. అలాగే మరికొన్ని ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలను మరికొన్ని భాగాలలో పొందుపరిచారు. ఆ మ్యాప్ ఒకటే, ఆ రూట్ మ్యాప్ ఒకటే. అయితే ఈ ప్రయాణ మార్గంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క చోట ప్రస్తావించారు. దీనిని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఒక వాక్య భాగంలో ఆ ప్రాంతాన్ని గూర్చి ఒక విధంగా వ్రాయబడి మరో వాక్య భాగంలో ఆ ప్రాంతాన్ని గూర్చి మరో విధంగా వ్రాయబడితే ఈ ప్రాంతము ఆ ప్రాంతము ఒక్కటే. ఇక్కడ అది కొండ పేరు, ఇక్కడ అది ప్రాంతం పేరు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడిను. హోర్మా అనగా నిర్మూలము. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ దగ్గర నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఇప్పటి వరకు చదివిన దానిని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ మార్గం ఎలా ఉంది? కాదేశుకు సీను అరణ్యం నుండి వచ్చారు. సీను అరణ్యం నుండి కాదేశు నుండి హోరుకొండకు, హోరుకొండ నుండి వారు వెళుతూ ఉండగా మధ్యలో యుద్ధం జరిగింది. అక్కడ హోర్మా అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది. హోర్మా అనేటువంటి ప్రాంతం ఎందుకు హోర్మాగా పిలువబడింది? వారు అక్కడ నిర్మూలం చేశారు, శత్రు సైన్యాలను నిర్మూలం చేశారు కనుక హోర్మా అనే అర్థం వచ్చేటువంటి పేరు పెట్టారు. నిర్మూలము అనేటువంటి అర్థం వచ్చే హోర్మా అనే పేరు అక్కడ పెట్టారు. హోర్మా అనే ప్రాంతంగా అది పిలువబడింది. హోరుకొండ దగ్గర నుండి హోర్మా దగ్గర నుండి ఎర్ర సముద్ర మార్గముగా వారు ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు మార్గంలో జనులు ఆయాసపడుతున్నారు, తర్వాత సనుగుతున్నారు. ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత 10-11 వచనాలను చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 10-11 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయె అబారీమునొద్ద దిగిరి. సీను అరణ్యం నుండి కాదేశు నుండి హోరు నుండి హోర్మా నుండి ఎర్ర సముద్ర మార్గముగా వారు ప్రయాణం. ఆ తర్వాత వీరు ఎక్కడికి వచ్చారు? ఓబోతులో దిగిరి. ఓబోతు నుండి ఈయె అబారీముకు వచ్చారు. ఈయె అబారీము నుండి జెరుదులోకి వచ్చారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాలు. ఈ క్రమం ఇక్కడ మీకు ఇలా వ్రాయబడింది కదా. అంటే సీను అరణ్యం, కాదేశు, తర్వాత హోర్మా, ఇవన్నీ కూడా ఈ క్రమం మనకు కనిపిస్తుంది కదా. ఎర్ర సముద్ర మార్గం, ఆ తర్వాత
ఓబోతు తర్వాత ఈ అబారీము, ఆ తర్వాత జరదులోయ, ఇవన్నీ కూడా ఒక క్రమంలో కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అదే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 41వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 41వ వచనం నుంచి మీరు చూడండి. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానోలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూననులో దిగిరి. పూననులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈ అబారోములో దిగిరి. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడింది చూసారా? ఇక్కడ కూడా ప్రయాణాలు వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాలు ఎక్కడి నుండి ఎక్కడికి అనేది సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ఇక్కడ మరికొన్ని ప్రాంతాలు చేర్చబడ్డాయి. ముందున్న ప్రాంతాలు ఆ పేర్లు ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ప్రాధాన్యత క్రమం, అలాగే వారు వెళుతున్నప్పుడు ఆయా ప్రాంతాలు కనిపిస్తున్నాయి, ఆయా ప్రాంతాలు వారికి తగులుతున్నాయి. అందులో ఒక్కొక్క దానిని వారు పేర్కొంటున్నారు, అన్నిటినీ వారు పేర్కోరు. ఆ యొక్క ప్యాసేజ్ సరిగ్గా ఉండాలంటే, విషయం అర్థం కావాలంటే, చరిత్ర మనకు చక్కగా తెలపాలంటే అవసరాన్ని బట్టి అక్కడ ఆ యొక్క ప్రాంతాల యొక్క పేర్లను ప్రస్తావించడం జరుగుతుంది. సీను అరణ్యం నుండి కాదేశు, కాదేశు నుండి హోరు, హోరు నుండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినట్టుగా ఉంది? హోరు కొండ నుండి ఎక్కడికి వెళ్ళినట్టుగా ఉంది? సల్మానా. ఆ తర్వాత పూనను, ఆ పూనను నుండి ఓబోతు. చూసారా? మరి ముందేమని రాయబడ్డాయి? హోరు కొండ నుండి హోర్మా, హోర్మా నుండి ఎర్ర సముద్ర ప్రయాణం, ఎర్ర సముద్ర మార్గము గుండా వారు ప్రయాణం చేశారు, తర్వాత ఓబోతుకు వెళ్ళిపోయారని రాయబడింది. కానీ ఈ మధ్యలో 2 ప్రాంతాలు అక్కడ రాయబడలేదు. సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో రాయబడ్డాయి. 21వ అధ్యాయంలో రాయబడలేదు, 33వ అధ్యాయంలో రాయబడ్డాయి. 33వ అధ్యాయంలో ఏవే ప్రాంతాలు వచ్చాయి? సల్మానా వచ్చింది, అలాగే పూనను అనేటువంటి ప్రాంతం వచ్చింది. అంటే ఈ సల్మానా, పూనను అనేటువంటి ప్రాంతాలు ఎర్ర సముద్ర మార్గము గుండా ఉన్నటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలు. కనుక ఒక చోట వ్రాయబడలేదు, మరో చోట వ్రాయబడ్డాయి అంటే అవసరమును బట్టి గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వాటిని పొందుపరిచాడు. ఇవి ఆత్మ సంబంధముగా అంతగా ఆలోచించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ ప్రాంతాలు మనం ప్రతీదీ ప్రత్యేకంగా తెలుసుకోవటం వలన ఇప్పుడు మనకు దొరికేటువంటి విషయం ఏంటి? ఓబోతును గూర్చి కానీ, సల్మానాను గూర్చి కానీ, జరదు లోయను గూర్చి కానీ ప్రత్యేకంగా, క్షుణ్ణంగా, ఇంకా మరింత లోతుగా వాటి యొక్క చరిత్ర అంశాలు, వాటి యొక్క భౌగోళిక స్వరూపాలు ఇవన్నీ తెలుసుకోవటం వలన ఇప్పుడు మనకు ఉపయోగం ఏముంది? కనుక ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా ఎదురైనప్పుడు అవసరమైనంత వరకు మాత్రమే మీరు నేర్చుకొని ముందుకు కొనసాగిపోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా వెతకవలసినది, అర్థం చేసుకోవలసినది, అహరోను గారు మరణించారా లేదా? అహరోను గారు వాగ్దత్త దేశంలో అడుగు పెట్టకుండానే మోషే గారి వలె ముందుగానే ఎందుకు మరణించారు? దీనివలన మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి, ఆత్మ సంబంధమైన విషయాలేంటి, ఇవి మనకు అవసరం. ఎవరో బైబిల్ తప్పు పట్టాలనుకునేవారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఇంతవరకు సమాధానం చెప్పాలి. హోరుకొండ ఒక కొండకు ఇవ్వబడినటువంటి పేరు. ఆ కొండ శిఖరమున అహరోను గారు మరణించారు, క్లియర్. ఈ హోరుకొండ మోసేరు ప్రాంతంలో ఉంది, క్లియర్. కనుక మోసేరు ప్రాంతంలో అహరోను గారు చనిపోయారన్నా, హోరుకొండ మీద అహరోను గారు చనిపోయారన్నా ఒక్కటే. అయితే మోసేరు ప్రాంతంలో హోరుకొండ ఉందని అంత క్లియర్గా పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుందా అంటే కనిపించదు. ఎందుకంటే మనం దానిని చరిత్రలో తెలుసుకోవాలి, భౌగోళికంగా మనం దానిని బయట తెలుసుకోవాలి తప్ప ఇలాంటి విషయాలను, అంటే ఇవి ఆత్మ సంబంధమైన జ్ఞానమునకు బయట ఉన్న సంగతులు, వాటిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరచడు. వీటి మీద మనకు ఒకవేళ ఆసక్తి ఉంటే చరిత్ర గ్రంథాలను, లేక భౌగోళిక చరిత్రను, లేక ఆ ప్రాంతాలకు ఇప్పుడు మనం వెళ్ళిపోయి పురావస్తు శాఖను దగ్గర పెట్టుకుని అన్నిటినీ పరిశోధించి తెలుసుకుంటే అవన్నీ లభ్యమవుతాయి. కానీ ఈలోపు అసలైనది మనం అందుకోలేము, లక్ష్యాన్ని మనం చేరుకోలేము. ఆత్మ సంబంధమైన మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే కనుక ఉన్నతమైన సంగతుల మీద మనం దృష్టి పెట్టాలి. ప్రభువైన యేసునామమున రక్షణ నొంది ఆ రక్షణను నలుగురికి పరిచయం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానము ద్వారా మనం రక్షింపబడి అనేకులకు దానిని చేరువ చేయాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని భావిస్తున్నాను. ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు ఎలా వాటిని వివేకముగా
మీరు నేర్చుకోవాలనే దానికి కూడా మీకు సమాధానం దొరికిందని భావిస్తూ ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడని నేను మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మీ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నాయన, మేము ఎంతవరకు నేర్చుకొని ఆత్మ సంబంధమైన జ్ఞానములో మేము స్థిరపడాలో మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. లోక సంబంధముగా ఎందరో మీ మార్గము నుండి మమ్మల్ని తప్పించాలని విఫలయత్నాలు చేస్తున్నారు. అయినను క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపువాడెవడు? మీ కొరకు మేము తీర్మానింపబడ్డాము, నిర్ణయింపబడ్డాము తండ్రి. మీ కొరకు మేము బ్రతకాలని తండ్రి సుస్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా తండ్రి, మీ కృపచేత మమ్మను బలపరచండి. మీ వాక్య జ్ఞానము చేత మమ్మను ముందుకు నడిపించండి. చరిత్ర గ్రంథము ద్వారా, పాత నిబంధన ద్వారా దృష్టాంతములుగా మాకు మీరు తెలియజేయాలనుకున్నటువంటి ప్రతి సంగతిని మేము తెలుసుకొని క్రీస్తు ప్రభు రక్షణ మార్గంలో మేము కొనసాగలుగుటకు మీ కృప, మీ యొక్క సత్యము, మీ జ్ఞానము మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ, ఎంతవరకు మా జీవితాలలో మీరు చేసిన మేలులను బట్టి, ఇక ముందుకును మీరు చేయుచున్న మేలులను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ మా ప్రార్థనా విన్నపములను మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు ఎంతవరకు ఉత్తరం అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి పరిశుద్ధ గ్రంథంలో నుండి కలుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే క్రమంలో దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రసారం అవుతుంది. ఇంకనూ మరిన్ని ఆసక్తికరమైనటువంటి దేవుని యొక్క సంగతులు ప్రతిరోజు ఈ ఛానల్లో ఇదే సమయానికి, అనగా సాయంత్రం 7 గంటలకు ప్రీమియర్ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుని దేవుని జ్ఞానంలో మరింత ముందుకు కొనసాగుతారని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.